ఎర్రబెల్లి గ్రామ ప్రజలకు, ఓటర్ మహాశయులకు నా యొక్క విజ్ఞప్తి. నేను ఎర్రబెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు మీ యొక్క ఆశీర్వాదము ఉండవలనని కోరుతున్నాను. నా యొక్క గుర్తు బ్యాటు. అట్టి గుర్తుకు మీరు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా మా ప్యానల్ పాలకవర్గ సభ్యులు 10 మందిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని నేను గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు గ్రామంలో పాఠశాల కానీ, వాటర్ ప్లాంట్ కానీ, వీధి లైట్లు కానీ, దైవ మందిరాలు కానీ, వాటర్ సదుపాయం కానీ, ఇతరత్ర ఎన్నో అభివృద్ధి పనులను చేసి చూపించినాను. అదేవిధంగా నేను సర్పంచ్ లేనప్పుడు కూడా కరోనా బాధితుల కంటైన్మెంట్ సమయంలో అన్ని విధాలుగా చేదోడుగా వాదోడుగా వాళ్ళ ఇంటి వద్దకు పోయి పూర్తి భరోసా ఇచ్చి వాళ్ళకి ఎంతో కొంత బుక్కడి అన్నం పెట్టి వాళ్ళ ఇంటిలో నేను బుక్కడి అన్నం తిని వారికి పూర్తిగా అండదండగా నేను సపోర్టు ధైర్యాన్ని కల్పించినాను. అది మీ అందరికీ తెలుసు. నాకు ఆ సమయంలో కరోనా కూడా వచ్చినది. అయినను మీ అందరి ఆశీస్సులతో నేను బ్రతికి వచ్చినాను. తర్వాత గ్రామంలో రకరకాలైన అభివృద్ధి పనులను నేను చేసినాను. ఈరోజు కొత్తకొండ నుంచి, నారాయణగిరి నుంచి కొత్తకొండకు పోయే డబల్ బీటీ రోడ్డు పంచాయరాజ్ రోడ్లో ఉండే గతంలో దాన్ని ఆర్ఎన్బిగా డిపార్ట్మెంట్కు మార్పించి సీనియారిటీ ప్రకారంగా ఆ రోడ్డుకు నిధులు మంజూరైనాయి. ఆ రోడ్డు కార్యక్రమం ప్రభుత్వం టెండర్ ప్రకారంగా కాంట్రాక్టర్ గారు పనిచేయడం జరుగుతున్నది. అది కేవలం సీనియారిటీ ప్రకారంగా డిపార్ట్మెంట్ నిధులతో కార్యక్రమం నడుస్తున్నది. ఇంకా అదేవిధంగా వేరే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా యథావిధిగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అవి ప్రతి గ్రామానికి వస్తూ ఉంటాయి. దానికి ఎవరు ప్రత్యేకంగా చెప్పుకున్న అది అవివేకం తప్ప ఇంకేమిటి ఉండదు. అంతకంటే ముఖ్యంగా ఎర్రబెల్లి గ్రామ ప్రజలు చాలా తెలివికలవారు, చాలా గొప్పవారు. మా ఎర్రమట్టి నీరు అంత పవిత్రమైన నీరు. ఆ నీరు తాగిన ప్రతి వ్యక్తి చాలా దీర్ఘంగా ఆలోచించి ఎవరైతే ఈ గ్రామానికి కాపలా సేవకునిగా పనిచేస్తారో అది గుర్తించి వారు ఓటు వేస్తారనే నమ్మకం నాకు ప్రత్యేకంగా ఉన్నది. అంతేకాకుండా ఈ గ్రామంలో ఇంతకుముందు చాలామంది ప్రజాప్రతినిధులకు కూడా ఈ విషయము తెలుసు. కావున దయచేసి మీరు ప్రజలందరూ, యువకులు కానీ, మేధావులు కానీ, విద్యావంతులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, అన్ని వర్గాల వారు కానీ నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి మీకు సేవ చేయడానికి కొరకు నాకు భాగ్యం కల్పిస్తారని మనసారా నేను మిమ్ములను ఆ భగవంతుని ద్వారా వేడుకుంటున్నాను. నన్ను మీ ఆశీర్వాదంతో గ్రామ సర్పంచిగా ఎన్నికబడితే మీ సేవకునిగా గ్రామంలో
అభివృద్ధి పనులను చేయడానికి అందులో ముఖ్యంగా గ్రామంలో అంతర్గత రోడ్లు ప్రధానంగా, అంతకంటే ముఖ్యంగా ఏమిటంటే మా గ్రామంలో బావుల కాడికి పోవడానికి బాటలు సరిగా లేవు. అట్టి బాటలను నేను ఆ వీధికి ఇరువైపులా ఉన్న రైతులను కలుపుకొని అట్టి వ్యవసాయ బావుల కాడికి పోయే బాటలను సంపూర్ణముగా పర్మనెంట్గా పూర్తి చేయగలనని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే ప్రభుత్వ నిధులు అధికారుల దగ్గరికి పోయి అధికారుల ఆశీస్సులను తీసుకొని అధికారుల సహకారంతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ అధికారుల నాయకులతో సత్సంబంధాలు పెంచుకొని వారితో అండదండలుగా ఉండి ఈ గ్రామం అభివృద్ధి కొరకు పాటుపడతానని మీకు హామీ ఇస్తున్నాను. అంతకంటే ఇంకా విషయం ఏమిటంటే నాకు ఇప్పుడు వేరే పని ఏం లేదు. గ్రామ శ్రేయస్సే నా కోరిక, గ్రామ శ్రేయస్సే నా బాధ్యత. నాకు పర్సనల్గా ఏదో ఆశించుకొని నేనేదో అభివృద్ధి దశలోకి పోవాలనే తత్వం నాకు లేదు, అది కూడా మీకు తెలుసు. నేను నా కుటుంబ సభ్యులు చల్లగా మీ ఆశీర్వాదంతో భగవంతుని దయ వల్ల మంచిగా బ్రతుకుతున్నాను. ఎంతో కొంత నేను నా సొంత నిధుల నుండి కూడా ఈ గ్రామ అభివృద్ధి కొరకు తప్పనిసరి ఒక కంట్రిబ్యూషన్గా సహకారం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలు నన్ను పూర్తిగా ఆశీర్వదించి నా యొక్క బ్యాట్ గుర్తుకు అత్యధిక మెజారిటీ ఓట్లు వేసి గెలిపించగలరని, మరియు నా యొక్క ప్యానల్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తూ మిమ్మలను మనసారా వేడుకుంటున్నాను.